పుట్టింది ఒంగోలు, పెరిగిందంతా హైదరాబాదు. ఓకే. మై మామ్ ఈస్ ఫ్రమ్ అండ్ డాడ్ ఫ్రమ్ నెల్లూరే. కానీ మామ్ సైడ్ వాళ్ళు ఒంగోలులో సెటిల్ అయ్యారు. డాడ్ సైడ్ వాళ్ళు నెల్లూరులో సెటిల్ అయ్యారు. సో నా సమ్మర్ హాలిడేస్ అంతా ఒంగోలు అండ్ నెల్లూరు తిరుగుతూ ఉండేవాడిని స్కూలింగ్ టైంలో. రైట్. సినిమాలు కూడా ఒంగోలు, నెల్లూరు. నేను హాస్టల్లో ఉన్నప్పుడు 4th and 5th హాస్టల్ వేశారు. సో అక్కడ ఎవ్రీ సాటర్డే దే యూస్ టు షో టీవీలో క్యాసెట్ తెచ్చి సినిమాలు చూపించేవాళ్ళు. ఓకే. అసలు రామ చిలకమ్మ సాంగ్ ఇట్స్ క్రిస్టియన్ స్కూల్ లాగా ఉండేది యాక్చువల్గా. చిరంజీవి గారి పాట చూడాలని సినిమా నేను ఐ యూస్ టు థింక్ ఇట్స్ క్రిస్టియన్ సాంగ్ అనుకునేవాడిని. అది నేను బయటకు వచ్చి సినిమా థియేటర్లో ఓహో ఇది సినిమాలో పాటనా అనుకునేవాడిని. టీవీలో చూపించిన సినిమాల నుంచి నేను సినిమాలు అలవాటైంది. దట్ ఈస్ ఫ్రమ్ వెన్ ఐ వాజ్ ఇన్ 4th standard 4th class నుంచి. సో అప్పటి నుంచి ఏంటంటే నేను బాగా అల్లరి చేసేవాడిని ఇంట్లో. బాగా అల్లరి చేసేవాళ్ళంటే నన్ను సినిమాలకి ఒక్కనే పంపించేసాను. 5th class నుంచి వెళ్ళిపోయాను ఒక్కడిని. వెళ్ళిపోయి ఆడున్న సినిమాలు చూసి ఇంటికి వచ్చేవాడిని. సో దట్ వాళ్ళకి ఫ్రీ స్పేస్ టైం ఇచ్చేదానికి వీలుంటుంది అని చెప్పి. సో దట్స్ హౌ మై జర్నీ ఇన్ టు ఫిలిమ్స్, ప్యాషన్ టువర్డ్స్ ద ఫిలిమ్స్, సినిమాలు చూడటము, సినిమాలు అంటే ఇష్టము స్టార్ట్ అయింది వెరీ యంగ్ ఏజ్. మీరు ఒక్కరేనే ఉన్నారా ఫిల్మ్ ఇండస్ట్రీలో? ఇంకెవరు మీ వాళ్ళు ఎవరు లేరండి. You are the first person from your family? Yes. Okay. There's no relative also tied to a film industry. నాన్నగారు ఏం చేస్తూ ఉండేవారు? ఒక ఫార్మా కంపెనీలో ఈజ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్. రైట్. యా, సో హీ వర్క్స్ నార్మల్ ఆఫీస్ జాబ్. మామ్ ఈజ్ హౌస్ వైఫ్. సిబ్లింగ్స్ మీరు ఒక్కరేనండి? నాకు ఒక సిస్టర్ ఉన్నారు. ఓకే. యా, స్వాతి. షీఈస్ వర్కింగ్ ఫర్ డెలాయిట్. సరే, సినిమాలు చూసారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు చూస్తే మీరు అమెరికాలో మీకు ఒక ఉద్యోగం, అక్కడ ఏం చేస్తున్నారు? మీరు ఏం చదువుకున్నారు అసలు? నేను ఇక్కడ వాసవిలో ఇంజనీరింగ్ చేసి మాస్టర్స్కి యూఎస్ వెళ్ళాను. యూఎస్ నుంచి జాబ్ రాగానే కాలిఫోర్నియా మూవ్ అయ్యా. నేను కనెక్టికట్లో మాస్టర్స్ చేశాను. కాలిఫోర్నియాకి జాబ్ వచ్చింది, అక్కడ మూవ్ అయ్యా. మూవ్ అయిన 6 monthsకే నేను సినిమాలు ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశాను. ఇంకా వచ్చిన సేవింగ్స్ తోటి సినిమాలు స్టార్ట్ చేశాను. సో ఇనిషియల్గా ఎగ్జిబిషన్ చేసేవాడిని. సినిమాలని కొనుక్కొని ఒక ఏరియాకి అని కొనుక్కొని చేసేవాడిని. అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్లోకి ఎంటర్ అయ్యాను. కానీ ఎలా యాక్చువల్లీ యాజ్ అన్ యంగ్స్టర్, బికాస్ ఆ థాట్ ప్రాసెస్ కానీ దానికి సపోర్ట్ చేసిన, ప్రొవోక్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి? అసలు ఫస్ట్ ఎవరిని కలిసారు? ఎందుకంటే ఇంత యంగ్స్టర్ వచ్చి నేను సినిమాలు కొంటాను లేదంటే డిస్ట్రిబ్యూషన్ చేస్తాను అని అంటే ఈ పిల్లడు ఏం చేస్తాడు బాబు అన్న సందర్భాలే ఉంటాయి. నేను 100 చాలా ఉన్నాయి. సో నేను అక్కడ ఒక యుఎస్లో మేమున్న ఏరియాలో ఒక సరా థియేటర్ అని ఉండేది. ఓకే. ఇట్స్ సింగిల్ స్క్రీన్ లాగా. ఇండియాలో ఇక్కడ సంధ్య ఎలానో మాకు అక్కడ అలా. సో అన్ని ఫ్యాన్ మూమెంట్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. సో పాలాభిషేకాల నుంచి అన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి ఆ ప్లేస్లో. ఆ థియేటర్లో నేను ఎవ్రీడే ఈవినింగ్ వెళ్ళి ఐ యూస్ టు టైం పాస్ చేస్తూ ఉండేవాడిని. క్రికెట్ మ్యాచెస్ జరిగినా థియేటర్లో వేసేవాళ్ళు. అలా జరుగుతున్న టైంలో దేర్ ఆర్ పీపుల్ ఇన్ ద బ్యాక్ అండ్ వెనక్కి కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారు? సినిమా డిస్ట్రిబ్యూషన్ గురించి, ఈ సినిమా ఇంత చేస్తుంది అంటే ఐ వాజ్ ఓవర్ హియరింగ్ వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. విని వాళ్ళని వెళ్ళి అడిగా, ఏంటండి మీరు ఏం మాట్లాడుకుంటున్నారు, నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారా అని. వాళ్ళు ఇట్లా సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా మేము రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము, అది కొనుక్కున్నాము, ఇట్లా ఏరియాలు వేరే వాళ్ళు అడుగుతుంటే డిస్కస్ చేస్తున్నాము అంటే నేను నాకు సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్, ఎలా జరిగిద్ది, మార్కెట్ ఏంటి, మీ ప్రైజ్లు ఏంటి, ఈ ఏరియాకి ఎంత ఉంటుంది, అలా స్టార్టెడ్ పుట్టింగ్ అ కాన్వర్జేషన్ దేర్. నేను ఇమీడియట్గా జంప్ ఇన్ అవ్వకుండా ఐ వాంటెడ్ టు టేక్ టైం. వీళ్ళు మాట్లాడేది ఎంతవరకు నిజము, జెన్యూనిటీ ఎంత, నిజం చెప్తున్నా, స్టడీ చేస్తున్నా. అట్లా ఒక 2 months వరకు నేను స్టడీ చేశాను. స్టడీ చేసి నెంబర్స్ చూసి నెంబర్స్ ఎక్కడ వస్తాయి, ఆ నెంబర్లు వీళ్ళకి చెప్పే నెంబర్లు అసలు మనకి హౌ డు వీ నో ఇట్. నిజంగా ఆ థియేటర్లో వస్తున్నప్పుడు, ఆ రోజు రిలీజ్ అయినప్పుడు ఎంతమంది జనాలు వచ్చారు, ఓకే ఈ థియేటర్స్ ఎలా బుక్ చేయాలి, ఇవన్నీ తెలుసుకోవడం స్టార్ట్ చేస్తూ వన్ బై వన్ ఐ కెప్ట్ అబ్జర్వింగ్ వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. అలా అనుకుంటూ దెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ మై ఓన్. ఏం సినిమా నేను చేద్దాం, ఇప్పుడు ఏం సినిమా చేయాలి, ఏవి వర్కౌట్ అవుతున్నాయి గమనించా. ఆ వారాలు ఒక 5 weeks 6 weeks చూస్తున్నా. వస్తున్నాయి సినిమాలు, కొన్ని ఆడట్లేదు, కొన్ని ఆడుతున్నాయి, కొందరైతే ఒక్కరు కూడా రావట్లేదు థియేటర్కి. సో ఏ సినిమాలు ఆడుతున్నాయి, ఏ సినిమాలు ఆడట్లేదు, ఐ వాస్ అబ్జర్వింగ్ దట్. దెన్ ఐ థాట్ వాట్ వుడ్ వర్కౌట్ అనేది, ఒక యుఎస్లో క్లాస్ ఫిల్మ్సే వర్కౌట్ అవుతాయి, మాస్ ఫిల్మ్స్ రావు, ఫ్యామిలీ ఫిల్మ్స్ వర్కౌట్ అవుతాయి, క్లాస్ ఫిల్మ్స్ వర్కౌట్ అవుతాయి అని చెప్పి ఆలోచిస్తూ ఇప్పుడు తక్కువలో ఒక మంచి సినిమా ఏది దొరికిద్ది అని ఆలోచిస్తున్న టైంలో మణిరత్నం గారి ఓకే బంగారము గమనించా. మణిరత్నం గారు అన్ని ఫ్లాప్స్లో ఉన్నారు. ఓకే, ఆయనకి చాలా రోజుల తర్వాత ఒక లవ్ స్టోరీ తీస్తున్నారు, తెలుగులో డబ్ చేస్తున్నారు, అండ్ ఇట్ విల్ బి వెరీ లెస్. అండ్ డబ్ చేసింది దిల్ రాజు గారు తీసుకున్నారని విన్నాను. సో ఇప్పుడు నేను ఆ సినిమాని తీసుకుందాం, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేద్దాం అని చెప్పి
దిల్ రాజు గారిని అప్రోచ్ అవ్వాలి. ఐ హ్యావ్ నో కాంటాక్ట్స్, నాకు ఈ దిల్ రాజు పేరే తెలుసు కానీ ఎలా రీచ్ అవ్వాలో తెలియదు. సో ఏం చేద్దాం, వాళ్ళని అడిగితే ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళు కాంపిటేటర్ అయిపోతాను కదా అని వాళ్ళు ఇవ్వరు. సో ఏం చేద్దాం అంటే నేనే ఇంకా నాకున్న ల్యాప్టాప్ ఓపెన్ చేసి జస్ట్ టైప్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నా, అంతా చూస్తూ ఐ ఫౌండ్ అన్వేష్ అన్వేష్ గారి నెంబర్ కనిపించింది అక్కడ ఏదో. ఆయనకి ఫోన్ చేస్తే శిరీష్ గారి నెంబర్ ఇచ్చారు. శిరీష్కి ఫోన్ చేస్తే అప్పుడు విని ఇట్లా నీకు ఫస్ట్ ఫిలిం అంటున్నావు, నీకేం ఎక్స్పీరియన్స్ లేదంటున్నావు, నీకు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వలేదమ్మా, మేము వేరే వాళ్ళకి ఇస్తాము, వాళ్ళ దగ్గర నువ్వు మాట్లాడుకుని వాళ్ళ దగ్గర తీసుకో అని చెప్పారు. అట్లా ఓకే బంగారంతో నా జర్నీ ఇంటూ ఫిల్మ్ స్టార్ట్ అయింది. మీ ఫస్ట్ స్టెప్ సక్సెస్ అయిందండి? బాగా సక్సెస్. అవునా? యా నేను కాలిఫోర్నియా టెక్సస్ తీసుకున్నాను. ఐ మేడ్ 100% ప్రాఫిట్ ఆఫ్ ఇట్. దట్స్ నైస్. అమ్మ వాళ్ళు ఏమన్నారండి? యాక్చువల్లీ మీకు ఒక జాబ్ ఉంది, ఒక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంది, వై ఫిల్మ్ ఇండస్ట్రీ నాన్న వద్దు అని ఇప్పుడు కూడా వద్దంటారు. టిల్ టుడే మై వైఫ్ ఈవెన్ మై పేరెంట్స్ ఎందుకు సినిమాలు నీకు ఆపేయచ్చు కదా, నష్టపోతున్నా కదా, ఎందుకు ఈ స్ట్రెస్ అంతా ఎందుకు అని అంటారు. సో నేను స్ట్రెస్గా ఎప్పుడు ఫీల్ అవ్వాలి. ఐ స్టిల్ ఎంజాయ్ వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ హ్యాపీ వాట్ ఐఎమ్ డూయింగ్. ఓకే, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఓకే, హౌ డూ యూ ట్యాకిల్ దాట్, లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్ అండ్ మూవ్ ఫార్వర్డ్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంటాయి, వేర్ నివేత అంటది, చెస్ ఆడిన తర్వాత ఆడుతూ ఉంటే పరిస్థితులు మారుతుంటాయరా అంటుంటే, సేమ్ థింగ్. ఇఫ్ ఐ స్టాప్ సమ్వేర్ దెర్ ఇస్ నో ఫ్యూచర్, రైట్? నేను ప్రయత్నిస్తూ ఉండాలి, కష్టపడుతూ ఉండాలి, నా పరిస్థితులు చేంజ్. ఈవెన్చువల్లీ ఐ గెట్ ఎ గుడ్ ఫిల్మ్, ఐ మేక్ ఎ గుడ్ ఫిల్మ్, ఈవెన్చువల్లీ హిట్ వస్తుందని ఆ నమ్మకంతోనే ఐ వాస్ రన్నింగ్, గోయింగ్ హెడ్. డైలాగ్స్ నిజంగా చాలా బాగున్నాయండి. క్రెడిట్ టు నందు. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ద ప్రాపర్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్లోకి ఎంటర్ అయింది మాత్రం కంచె. కంచె అది కూడా అగైన్ ఐ లుక్డ్ ఎట్ ఇట్. క్రిష్ గారు చేశారు. దాని తర్వాత టీజర్ నాకు చూపించారు. చూపించిన తర్వాత ఐ థాట్ ఇట్ వాజ్ ఏ క్లాస్ ఫిలిం, వార్ బ్యాక్డ్రాప్ బాగుంటుంది అనే ఫీలింగ్ తోటి ఐ పిక్ దట్ ఫిల్మ్. దట్ ఫ్రమ్ దేర్ డిస్ట్రిబ్యూషన్ జర్నీ స్టార్టెడ్. రైట్. కానీ కంచె మీరు అనుకున్నంత ఆశించినంత క్లిక్ అయిందా? డీసెంట్ గానే చేసింది. ఫర్ ద ప్రైస్ వి బాట్ ఇట్, ఇట్ ఇస్ 530K ఆర్ సంథింగ్. బేసిక్ ప్రాఫిట్స్ తో బయటకు పడ్డాం. అంటే లిటిల్ గా వి మేడ్ మనీ. I thought I'm okay to lose something in that film, to get an experience out of it. Yes. Okay, నాకు ఆ ఎక్స్పీరియన్స్ కోసం నేను డబ్బులు పోయినా పర్లేదు. నేను అదర్ కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా, యూకే, కెనడా, నాకు అసలు హౌ డు ఐ డూ ఇట్ ఆల్సో ఐ డోంట్ నో. నేను ఒక వెబ్సైట్లో ఐ యూస్ టు పుట్ అవుట్, ఐడిల్ బ్రెయిన్ అనే వెబ్సైట్లో ఐ యూస్ టు పుట్ అవుట్ అన్ యాడ్ విత్ మై నేమ్ దేర్. వాళ్ళు నాకు కాల్ చేసేవాళ్ళు. చేసినప్పుడు వాళ్ళ రిలేషన్షిప్ కోసం, ఇఫ్ ద వాల్యూ ఇస్ సమ్, ఫర్ ఎగ్జాంపుల్ కెనడా వాల్యూ 5 lakhs ఉందనుకోండి, ఓకే, ఐ టు గివ్ ఇట్ ఆఫ్ ఫర్ 2 lakhs ఫర్ ద ఫస్ట్ ఫిల్మ్ టు మెయింటైన్ ద రిలేషన్షిప్. సో నేను ఇందులోనే ఉండాలనుకుంటున్నా కాబట్టి, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు కాబట్టి, నేను వాళ్ళకి తక్కువకి ఇచ్చాను అనుకో, వాళ్ళు ప్రాఫిట్ చేసుకుంటే నెక్స్ట్ టైం మళ్ళీ నేను కొన్న సినిమా వాళ్ళు వస్తారు. అలా ఆలోచించుకుని ఐ గేవ్ దెమ్ ఫర్ అ లెస్సర్ ప్రైస్. అండ్ ఐ వాంట్ కంటిన్యూ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ విత్ దెమ్. అందుకని అది ముందు ఆలోచించుకొని చేశాను. లక్కీలీ నాకు యూఎస్లోనే వర్కౌట్ అయిపోయింది. సో అక్కడ తక్కువ ఇచ్చిన, ఇక్కడ నాకు కవర్ అయిపోయి మినిమం ప్రాఫిట్స్ తో బయటపడ్డాను. స్టిల్ ఐ మేడ్ మనీ అవుట్. ఓకే బంగారం, ఇప్పుడు మీరు ఎంతకి తీసుకున్నారు? 24,000 కొన్నానండి, టెక్సస్ అండ్ కాలిఫోర్నియా. మేడ్ 24,000 ప్రాఫిట్. ఇట్స్ డాలర్స్ లో చెప్తున్నారు మీరు? డాలర్స్. రైట్. కంచె అండి ఆల్మోస్ట్ కంచె 1.3 కొన్నాను. బట్ ఐ డోంట్ వాంట్ దీస్ నెంబర్స్ టు బి అవుట్. ఐ నో దట్స్ వాట్ ఐ యామ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. సో తర్వాత ఈ మూవీ మీరు డిస్ట్రిబ్యూట్ ఇంకా చాలా ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఆనంద బ్రహ్మ, అర్జున్ రెడ్డి, ఎక్కడ పోతా చిన్నవాడు, గౌతమి శాతకర్ణి, ఇట్లా చేసుకుంటే దే ఆర్ మెనీ ఫిల్మ్స్ వి డిడ్. ఇప్పటివరకు మీ అంటే టోటల్గా 50 పైన ఉంటాయి. రైట్. ప్రొడ్యూస్ చేసిన మూవీలు అండి. ఐ థింక్ నాకు అద్భుతం దగ్గర నుంచి మీరు నాకు పరిచయం యాక్చువల్లీ. అప్పుడు నేను ఇండియాలో ఉన్నాను. నేను ఇప్పుడు దిస్ ఇస్ మై 10th ఫిల్మ్ యాజ్ అ ప్రొడ్యూసర్. డిస్ట్రిబ్యూషన్కి యాజ్ అ ప్రొడ్యూసర్గా ఈ రెండు మీరు కంపేర్ చేస్తే మీకు ఎక్కడ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? ప్రొడ్యూసర్ గాని. రైట్. బికాస్ డిస్ట్రిబ్యూటర్ యు ఆర్ బయింగ్ సమ్మన్ ఎల్స్ ఫిల్మ్ అండ్ నువ్వు ఎవరికి కనిపించరు. ప్రొడ్యూసర్గా పేరెంట్స్ కానీ ఎవరికైనా చెప్పుకోవాలంటే మా వాడు ప్రొడ్యూసర్ అని చెప్పుకుంటారు, మా వాడు డిస్ట్రిబ్యూటర్ అని ఎవరు చెప్పుకోరు. అవును. సో ఇట్స్ నాట్ ఫర్ ద నేమ్ సేక్ అని అనట్లేదు. ఫ్రమ్ ద సెలెక్షన్ ఆఫ్ ద స్క్రిప్ట్ నుంచి ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ యువర్ కంట్రోల్ యాజ్ అ ప్రొడ్యూసర్. కానీ నాకు డిస్ట్రిబ్యూషన్ డబ్బులు వచ్చాయి, ప్రొడక్షన్ డబ్బులు పోయినాయి. బట్ ఐఎమ్ స్టిల్ సాటిస్ఫైడ్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ సైడ్ అండ్ ద డిస్ట్రిబ్యూషన్ సైడ్. ఎందుకంటే అది మన కంట్రోల్లో ఉండదు, ఇది మన కంట్రోల్లో ఉంటుంది. అట్లీస్ట్ ఇక్కడ నేను చాలా నేర్చుకోవచ్చు, గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడ స్టాగ్నేట్ అయిపోతూ ఉంటాం, ఒక చోటకే ఉంటాయి. ఇఫ్ మై ఇంటెన్షన్ ఇస్ టు మేక్ మనీ, దెన్ ఐ వుడ్ హ్యావ్ డన్ సంథింగ్ ఎల్స్. ఇఫ్ మై ప్యాషన్ ఇస్ టువర్డ్స్ ద ఫిల్మ్,
ఐ చూస్ దిస్ పాత్. అద్భుతానికి ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ యాక్చువల్లీ, మరి శేఖర్ రెడ్డి గారు ఎవరు యాక్చువల్లీ? శేఖర్ ఈజ్ ఆల్సో ప్రొడ్యూసర్ అండి. ఇద్దరం టుగెదర్ స్టార్ట్ చేసాం సినిమా. ఓకే. సో ఈక్వల్ పార్ట్నర్షిప్ కింద వి వెంట్ టు దట్ ఫిల్మ్. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది యాక్చువల్లీ అద్భుతం? యాజ్ అ ఫిల్మ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. యా ఫిలిం మంచి టాక్ ఇచ్చింది యాక్చువల్లీ, ఎందుకంటే స్టోరీ కానీ డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా డిఫరెంట్గా ఉండింది. కాకపోతే ఒక పర్టికులర్ పార్ట్ తేజ హీరో ఎవరైతే ఉన్నారో కొంత డిలే అయింది అన్నది కూడా నేను ఒక చోట విన్నాను. ఇస్ ఇట్ రైట్? యాక్చువల్లీ డిలే చాలా అయింది సినిమాకి. దేర్ మల్టిపుల్ రీజన్స్ ఫర్ ద డిలే. కపుల్ ఆఫ్ థింగ్స్ బికాస్ ఆఫ్ ద కోవిడ్ టైం వల్ల డిలే అయింది. తర్వాత రాజశేఖర్ గారికి కోవిడ్ రావటం వల్ల అక్కడ ఒక డిలే అయింది. నెక్స్ట్ థింగ్ వచ్చి రీషూట్, సినిమాలో క్లైమాక్స్ ఎపిసోడ్ రీషూట్ చేయాలని కొందరు వద్దని, కొందరు వేరే రకంగా చేద్దామని. సో షూట్ అంతా అయిపోయిన తర్వాత ఎడిట్ టేబుల్లో కూర్చొని ఏం చేస్తే బెటర్మెంట్ కోసం వీ ట్రైడ్ సో మెనీ ఆప్షన్స్. ఏది బెటర్మెంట్ అనేది ఆ జడ్జ్మెంట్, వీ లాస్ట్ ద జడ్జ్మెంట్ ఇన్ ద మిడ్ వే. ఓకే, మేము దాంతోనే చూసి వీ లాస్ట్ ద జడ్జ్మెంట్. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మాకు తెలియకపోతుంది. వీ నో ద ఫస్ట్ హాఫ్ ఇస్ గుడ్, బట్ ద సెకండ్ హాఫ్ నాకు లేటర్ పోర్షన్స్ బాగానే ఉంది కానీ ఫస్ట్ పోర్షన్స్ సరిగ్గా లేదు. అండ్ ద క్లైమాక్స్ అందరికీ అర్థమయ్యేటట్టు ఉందా, ఎవ్రీవన్ క్లారిటీ ఉందా అనే దగ్గర వీ హ్యాడ్ ఇష్యూస్. అది ఇంకొంచెం డ్రామాటైజ్ చేద్దామా, ఇంకొంచెం బెటర్ చేద్దామా అనేది రీషూట్ దగ్గర వీఆర్ ఫైటింగ్. అన్ని రకాలుగా కొట్టుకుంటూ ఉన్నాం. శేఖర్ డజంట్ వాంటెడ్ కొన్ని, నేను ఐ వాంటెడ్ లీవ్ ఇట్ టు ద డైరెక్టర్ ఆల్ దోస్, ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్. సో అట్ ద ఎండ్ it released on Hotstar. Hotstar lo manchi appreciation vachindi. I'm happy about that. Yeah. And we made money on the